నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటయా అంటే, లోకాన్ని, లోకస్తులను ఆశ్రయించటానికి బదులుగా దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. నువ్వు పోగొట్టుకున్న దానికంటే అత్యధికంగా దేవుడు నీకు ఇస్తాడు. అది వాస్తవం. దావీదు ఒకప్పుడు దిక్కు దశ లేకుండా, అడ్రస్ లేకుండా పాపం నిస్సహాయ స్థితిలో తిరిగాడండి. అలా తిరిగినప్పుడు ఆయా గ్రామాల్లో తిరుగుకుంటూ వెళుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు బువ్వ పెట్టారండి. దావీదు మర్చిపోలా. ఆ గ్రామాల వాళ్ళు నాకు అన్నం పెట్టారు, ఆ ప్రాంతం వాళ్ళు నాకు అన్నం పెట్టారు అని చెప్పి ఎక్కడెక్కడ తను సంచరించారో, ఎవరెవరు తన నిస్సహాయ స్థితిలో తనకు ఆహారం పెట్టారో, తాను దీవించబడినప్పుడు తను జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ కూడా పంచిపెట్టారండి. సహోదరి సహోదరులు, దావీదు హృదయం ఏంటో తెలుసా? ప్రేమించే హృదయము, కాబట్టి పంచిపెట్టే హృదయం.